నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో మహంతో మహర్షి గారు ఉన్నారు. మహర్షి గారు మీ అందరికీ పరిచయమే. బట్ ఇప్పుడు నేను ఆయన్ని ఏ విధంగా ఇక్కడ కూర్చోబెట్టానంటే, ఈ వారం విడుదలైన కొరియన్ కనకరాజు రైటర్గా కూర్చోబెట్టాను. కొరియన్ కనకరాజు చూస్తే ఆయన పేరు కో రైటర్గా కనిపిస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పాటు కలిసి ఆయన ఇంతకుముందు 2 సినిమాలు పనిచేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా పనిచేశారు. సో కనకరాజు రిలీజ్ అయిన సందర్భంలో ఆ కో రైటర్గా ఆయన ఇక్కడ కూర్చోబెట్టా. సార్ నమస్కారం మహర్షి గారు. సార్ నమస్తే సార్ మూర్తి గారు. ఏంటి సార్ కనకరాజు విశేషాలు? కనకరాజు జనం బాగా చూస్తున్నారు. రివ్యూలు ఏదో కొంచెం సెకండ్ హాఫ్ బాగాలేదు అది ఇది అన్నారు, కానీ జనం అయితే విపరీతంగా చూస్తున్నారు. అందరూ అన్నారు, నేను కూడా అన్నాను. మీరు అన్నారు, అందరూ అన్నారు. అబద్ధం ఎందుకు ఆడాలి? అంటే సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఏమన్నా ఏది నిలబడదు. జనం బాగా నవ్వుతున్నారు. జడ్జిమెంట్ జనాలది. సత్య సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మీ ఫ్రెండ్ అనుకోవచ్చు డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు. మిమ్మల్ని సినిమాకి కో రైటర్గా తీసుకున్నప్పుడు కథ చెప్పారా మీకు? చెప్పారు సార్. మొత్తం కథ అంతా మొత్తం కథ అంతా ఆయన మామూలు ఆయన స్టైల్ ఏమంటే కథ మొత్తం చెప్తారు ఒకరోజు కూర్చొని. చెప్పిన తర్వాత ఒక్కొక్క సీను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ రాసి ఇవ్వడము, ఆయనకి నచ్చకపోతే మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు 8 సార్లు రాసిన సీన్ నచ్చితే ఒకేసారి ఓకే అంటారు. అది ఆయన స్టైల్ అనమాట. బేసిక్గా కామెడీ. అంటే ఈ సీన్ ఇది హీరో ఇలా వస్తాడు, హీరో కామెడీ ఉంటాడు, వాళ్ళ మధ్య ఈ టైప్ ఆఫ్ కన్వర్సేషన్ జరగాలి అని చెప్పేస్తారు. రఫ్గా చెప్తారు అంతే. ఆ రఫ్గా చెప్పిన దాన్ని మనం డైలాగ్ రూపంలో రాసి ఇవ్వడం. ముఖ్యంగా నా స్ట్రెంగ్త్ కామెడీ కాబట్టి దాని మీద నడపడం. దానికి ఇంతసేపు ఇంత లెంగ్త్ అని అన్నాడు చెప్తారు. లెంత్ అనేమి లేదు, మీరు ఎంత రాయాలంటే అంత రాయండి, నేను చూసుకుంటాను అంటాడు. ఆయన కావాల్సినంత ఎడిట్ చేసుకోవడము, దాన్ని సంక్షిప్తం చేసుకోవడం అది చేసుకుంటాడు ఆయన. దాని అడిషనల్గా ఏమైనా దాని డైలాగులు కలుపు. సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు? స్టార్టింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది సార్. నేను అనంతపురం జిల్లా వాడే కాబట్టి మేము ఆ బేస్ పెనుగొండ అవన్నీ కూడా మేము చిన్నప్పటి నుంచి చూసిన ఊర్లో. అక్కడి నుంచి కథ స్టార్ట్ కావడము, కియా ఫ్యాక్టరీ నేపథ్యం ఉండడము, ఈ ఆత్మ కొరియా నుంచి ఇక్కడికి రావడము, కొరియా ఆత్మ ఇతన్ని ఆవహించడము, ఇదంతా హారర్ కామెడీగా ఇది షో రన్ అవుతుంది అనేది అనిపించింది. డిఫరెంట్ అంటే ఇంత మునుపు దెయ్యాలు చాలా వచ్చాయి మనకు. కొరియా దెయ్యం రావడం ఫస్ట్ టైం. దెయ్యం పట్టుకోవడం, దాని నుంచి వదిలించుకోవడం అనేది కామన్, చాలా కామన్. అది కొరియా దెయ్యం అనేది కొత్తది. సాధారణంగా ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెర మీద పడే వరకు మధ్యలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజులాగా చాలా మారుతూ వస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. మీరు మొదట విన్న సబ్జెక్ట్కి ఇప్పుడు సినిమా చూసి ఉంటారుగా, మీరు ఏమైనా మారినట్టు అనిపించిందా? ఏం మారలేదా? అంటే ఆయనకి నేను మొత్తం 6 సినిమాలు రాశాను సార్. ఈ 6 సినిమాల్లో మీకు స్క్రీన్ మీద కనిపించే 3. ఒకటి ఎక్స్ప్రెస్ రాజా, 2 కృష్ణార్జున యుద్ధం, 3 కొరియన్ కనకరాజు. ఇవి కాకుండా 3 బౌండ్ స్క్రిప్ట్లు ఉన్నాయి ఆయన దగ్గర. నాగ చైతన్య గారి కోసం అని ఒకటి, ఫస్ట్లో రామ్ చరణ్ గారి కోసం అని ఒకటి, శర్వానంద్ గారి కోసం అని ఒకటి. ఆయన అనుకున్నాడు. అయితే 3 స్క్రిప్ట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పటికైనా 3 సినిమాలు వస్తే 3 సినిమాల్లో మళ్ళీ మీ పేరు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీ వర్క్ ఉంది? నా వర్క్ అయితే ఉంది. అది ఆ 3 స్క్రిప్ట్లు కొంతకాలం. నేను అడిగింది మీకు ఆయన ఇచ్చిన నెరేషన్కి తెర మీద వచ్చిన సినిమాకి మధ్యలో ఏ మేరకు మార్పు ఉంది? ఏ మేరకు అంటే నేను అదే చెప్తున్నా. ఎక్స్ప్రెస్ రాజా కానీ కృష్ణార్జున యుద్ధము కానీ ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోతే దాదాపుగా ఏదో మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. ఆయన ఏమిటంటే స్క్రిప్ట్ దశలోనే ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకుంటాడు. షూట్లో దాన్ని అక్కడ డైలాగులు రాసుకోవడము, అక్కడ మార్పులు చేర్పులు చేయడము, అక్కడ అదంతా గందరగోళానికి గురి కావడము అనేది ఆయనకు తెలియదు. చాలా క్లియర్గా ఉంటాడు. కానీ కొరియన్ కనకరాజుకు మాత్రము నేను రాసినప్పటి స్క్రిప్ట్కి తర్వాత వచ్చిన స్క్రీన్ మీద చూసిన స్క్రిప్ట్కి మార్పులు ఉన్నాయి. ఏ మేరకు? ఒక మోస్తరుగా కాదు. సెకండ్ హాఫ్లో కామెడీ ఇంకా ఉంది, తీసేశారు. సెకండ్ హాఫ్లో ఆ పోలీస్ అధికారులు ఇద్దరు తెలుగు వాళ్ళుగా ఉంటారు. ఈ ఎవరు వీడు మనవాడిలాగా ఉన్నాడు, వీడెందుకు ఇంతమందిని ఇక్కడ చంపాడు, వీడికి ఈ కొరియన్ గ్యాంగ్కి ఏమిటి సంబంధం అని వాళ్ళు కామెడీగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఈ కామెడీ ఎంక్వైరీలో ఏమిటంటే రకరకాల కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు.
సత్యాన్ని క్వశ్చన్ చేస్తే వాడు ఒకడు కాదు ఇద్దరు అంటే వీళ్ళు కన్ఫ్యూజ్ కావడము, ఒకళ్ళు ఇద్దరు ఎలా ఉంటారు, చంపింది మీవాడా కాదంటే చంపింది మావాడే కానీ వాడు కాదు అంటాడు. అంటే ఈ టైప్ కామెడీ ఉండింది. అదంతా ఎందుకో మళ్ళీ వెళ్ళిపోయింది. కొంచెం హీరో ఇమేజ్ పెరిగింది. అంటే హీరో ఇమేజ్ అంటే ఆయన కొరియన్ గ్యాంగ్ లీడర్గా కొన్ని సన్నివేశాలు బిల్డప్ సీన్లు ఉంటాయి కదా, అవి పెరిగాయి. క్లైమాక్స్ కూడా అది కాదు, అదే ఓజీ టైప్ సీన్స్ ఉన్నాయి కదా, అవి మొదట్లో లేవు, మధ్యలో వచ్చినాయి. మధ్యలో చేరారు. సెకండ్ హాఫ్ అంతా కూడా కామెడీనే మెయిన్ ఉండింది. కొంచెం టైం పట్టింది కదా. నేను రాసి 1.5 year అయింది. ఈ 1.5 yearలో దాని షూటు అనేక దశల్లో మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఈ మార్పులు చేర్పులు మీ డిస్కషన్లో మీరు లేరు. నేను లేను సార్. చిన్న ఏదో ఈగో క్లాషెస్ వల్ల మేము 1.5 yearగా కలిసి లేము. అవునా? అయ్యో. ఓకే. ఏవో ఉంటాయి కదా, మామూలు డైరెక్టర్కి రైటర్కి మధ్య అనేక క్లాషెస్ ఉంటాయి. పైగా ఇతను అనంతపురంకి రేణుగుంటకి, అనంతపురం చిత్తూరా రేణుగుంట, ఆయన రేణుగుంట, నేను తిరుపతిలో 20 ఏళ్ళు ఉన్నా కదా. అవునా? అంటే దీనికి ఒక విషయం చెప్పాలి. నేను ఈగో క్లాషెస్ పక్కన పెడితే, సహజంగా ఒక దర్శకుడు ఒక రైటరు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కలిసి ఉండడం, కలిసి ట్రావెల్ చేయడం జరుగుతుంది. లేదంటే ఎక్కడో వాళ్ళు ఇప్పుడు సునీల్ గారు, త్రివిక్రమ్ గారు లాగా ఏదో కాలేజీలో క్లాస్మేట్లు అలా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతను పుట్టినప్పటి నుంచి తెలుసు నాకు. అవునా? వాళ్ళ ఫాదర్ పరిచయం? వాళ్ళ ఫాదరు నా కొలీగ్ మురళీ గారు. మీ కొలీగ్? మురళీ గారు నేను కలిసి 10 ఏళ్ళు ఆంధ్రజ్యోతిలో పనిచేసాం. అవునా? మురళీ గారు ఆంధ్రజ్యోతిలో పనిచేసాం. ఆంధ్రజ్యోతిలో పనిచేసాం. నాకు మురళీ గారు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ ఆయన నవలన్నీ నేను చదివాను. స్వాతిలో నాకు చాలా ఇష్టం కూడా. అంటే ఆయనది ఒక రకమైన గొలుసు కట్టు శైలి. అదే కాశీ మజిలీ కథలో లాగా ఒక గొలుసు కట్టు శైలి ఉంటుంది. అది నేను గాంధీ గారితో కూడా చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాం. అది భలే ఇష్టం నాకు. అవునవును. అందుకని ఇతను పుట్టినప్పటి నుంచి మీన్స్ ఒక నెలల పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అవునా? ఇతను తర్వాత రోజుల్లో డైరెక్టర్ అవుతాడని, ఆయనకి నేను సినిమాలు రాస్తానని కల్లో కూడా ఊహించలేదు. అది అంత జనరల్గా జరగదు. అది అంటే మనం ఎత్తుకొని తిరిగిన పిల్లవాడు డైరెక్టర్ అవుతాడని, మనం రైటర్ అవుతామని ఎలా తెలుస్తుంది? సాన్నిహిత్యము ఉంది. మీ ఒక ఫాదర్లీ ఏజ్, ఆయన మీకు సన్ ఏజ్లో ఉన్నారు. సాన్నిహిత్యము ఉంది, సమస్యలు ఉన్నాయి. అంటే హీరోయిజం యాడ్ అవ్వడం వల్ల, అంటే ఎందుకు సెకండ్ హాఫ్ మీద సినిమా ఆడింది, ఇవాళ సత్య కామెడీ జనాలు యాక్సెప్ట్ చేశారు, సినిమా ఆడుతుంది, అదొక పాయింట్ పక్కన పెడితే, రివ్యూలు సెకండ్ హాఫ్ మీద యునానిమస్గా నెగిటివ్ రావడానికి రీజన్ మీరు ఇచ్చిన స్క్రిప్ట్లో చేంజెస్ అని ఇప్పుడు మీరు తెలిసింది నాకు. ఇప్పుడు మన కాన్వర్సేషన్ అంతకుముందు తెలియదు. సో ఈ ఏరియా ఎలివేషన్ సీన్లు పెట్టారు, కామెడీ తగ్గించారు సెకండ్ హాఫ్లోని. ఒకసారి అదేనో రీజన్ అయ్యి ఉండొచ్చు అంటారా? మీరు సినిమా చూశారు కాబట్టి, మీలో కూడా క్రిటిక్ ఉన్నాడు కాబట్టి. కొత్త నిజమే అది. మామూలుగా మెర్లపాక్ గాంధీతో ఒక చిన్న సమస్య ఉంది. హీరో కంటే పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ ఎలివేట్ అవుతుంటారు. ఓకే. అంటే ఆయన ప్యాడింగ్ పెట్టుకుంటాడు చుట్టూ, సప్తగిరి లాగా. ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాగాలో సప్తగిరి, ప్రభాస్ సీను, వీళ్ళు ఒక రేంజ్ కామెడీ ఉంటుంది. అవును. కృష్ణార్జున యుద్ధంలో కూడా నానితో సమానంగా కౌంటర్లు వేస్తుంటారు. ఎవరు? సుదర్శన్, మహేష్ విట్ట. కాబట్టి ఈ సినిమాకి వచ్చేసరికి కొంత ఏదో హీరో ఎలివేషన్ కొంచెం కీలకంగా తీసుకున్నట్టున్నారు. ఆ కొరియన్ గ్యాంగ్ లీడర్ అంతా, అంటే వరుణ్ తేజ్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలి ఈ లుక్, హెయిర్ స్టైల్ అదంతా. కాబట్టి నన్ను ప్రత్యేకంగా ఈ సినిమాకి రాయడం, అంత మునుపు అదేంటి మ్యాస్ట్రోకి, ఏక్ పెనీ కథ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ నేను రాయలేదు. అవును, మీరు మధ్యలో అప్పుడు 3 సినిమాలు రాయలేదు. తర్వాత దీనికి రాయడానికి కారణం ఏమిటంటే, నేను పుట్టి పెరిగింది రాయదుర్గం అనే ఊరిలో పుట్టి పెరిగాను. ఈ పెనుగొండ, హిందూపురము, రాయదుర్గము ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే యాస ఉంటాయి. కన్నడ మిక్సింగ్ యాస ఉంటుంది అన్నమాట. ఈ సినిమాలో వరుణ్ తేజ్, సత్య మాట్లాడేది అదే యాసే. అందుకని నాకు ఈజీ అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి నేను మాట్లాడిన యాసే కాబట్టి అది ఈజీ అయిపోయింది. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే డైరెక్టర్ లిబర్టీ ప్రకారం వెళ్ళి ఉంటే ఎక్స్ప్రెస్ రాజా అంతకుముందు సినిమాలు చేసినట్టు పక్క క్యారెక్టర్లు ఎలివేట్ అయ్యి కామెడీ పండి బాగుండుండేది. ఇక్కడ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసి మిగతా క్యారెక్టర్లు డౌన్ చేశారంటే అది గాంధీ ఒరిజినల్ స్టైల్ కాదని అనుకోవాలా? అంటే ఇప్పుడు నేను ఈ కాంట్రవర్షియల్ ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు వాళ్ళు వరుణ్ తేజ్ని ఆయన అంటే గాంధీ ఒరిజినల్ మీరే చెప్పారు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఒరిజినల్ స్టైల్ ఏంటంటే పక్క క్యారెక్టర్లు బాగా ఎలివేట్ అవుతాయి, వాటి ద్వారా ఫన్ పండుతుంది. ఆ 2 సినిమాల్లో అలాగే జరిగింది. ఈ సినిమాలో కూడా ముందు ఇలాగే రాసామని కూడా చెప్పారు. బట్ స్క్రీన్ మీకు వచ్చేసరికి అలా రాలేదు, కొంచెం మారింది. నిజమే అది. అంటే ఇప్పుడు మారడానికి రీజన్ గాంధీ అయితే అయ్యి ఉండకపోవచ్చు కదా.
ఎందుకంటే ఆయన రీజన్ అయ్యి ఉంటే ఆయన అలాగ రాసుకోడు కదా. అంటే ఒకటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు ఆడలేదు. అంటే ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత చాలా అనుమానాలు వస్తాయి. సక్సెస్లో ఉన్నప్పుడు ఏ అనుమానం రాదు. అది ఫ్లాప్ వస్తే ఏమిటంటే మనం అది కరెక్టా ఇది కరెక్టా మనం ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే డౌట్లు వచ్చేస్తాయి. ఈ డౌట్లు కూడా వచ్చి అతను ఆ స్క్రిప్ట్ కొంత మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు. రెండోది మీరు అన్నట్టు మొన్నే ఓజీ చూసాము, జనాలు బాగా నచ్చింది. నచ్చింది యాక్షన్ స్టైలు, అవును ఆ స్వార్డ్స్ యాక్షన్ స్టైలు ఇవన్నీ కూడా జనాలు బాగా నచ్చాయి. సో అవి ఏమైనా ఇన్కార్పొరేట్ చేస్తే ఇంకా నచ్చుతాయని అనుకుని ఉండొచ్చు. బాగా మీరు అన్నట్టు హీరో నిలబెట్టి చేస్తే బాగుంటుంది. అంటే కామెడీ మెయిన్ బేసిక్గా ఆయన స్ట్రెంత్. అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదే నిలబెట్టింది సినిమాని, ఆ నవ్వులే నిలబెట్టాయి. ఇప్పుడు ఈ సత్య ఏవైతే సీన్స్ ఏవైతే వచ్చాయో ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను, ఎస్పెషల్లీ ఆ ఫేస్ టైం కాల్ కానీ ఆ తర్వాత సెకండ్, ఇవన్నీ డైలాగులన్నీ మీవేనా సార్? ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం నావే. సెకండ్ హాఫ్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే. సెకండ్ హాఫ్లో ఆ ఫేస్ టైం అది రఫ్గా ఏదో సీన్ ఉండింది కానీ అదంతా పేలుతుందని నాకు కూడా తెలియదు. అది స్క్రీన్ మీద చూసిన నేను కూడా షాక్ అయినా. ఇది దానికి అంత అప్లాజ్ వస్తుందని అనుకోలే. సెకండ్ హాఫ్లో దాన్ని ఇంప్రూవైజ్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్లో కూడా సత్యాకు అది ఏమిటంటే దీని ప్రత్యేకత ఏంటంటే డే 1 ఈ స్క్రిప్ట్ పెన్ను పెట్టినప్పుడే ఆ సినిమా పేరు కొరియన్ కనకరాజు. అది మారలేదు. మీరు నాకు ఒకసారి చెప్పారు, గుర్తుంది. కొరియన్ కనకరాజు అనేది ఫిక్స్ అయిపోయింది. లాంగ్ బ్యాక్ 1.5 years బ్యాక్ ఒకసారి ఆ టైటిల్ చెప్పారు నాకు గుర్తు. రెండవది ఈ సినిమాలో సత్య అనే అతను చాలా కీలకము. ఇతని సీన్లే ఒక రేంజ్ హిలేరియస్గా ఉంటాయి. వాళ్ళకి హీరోకి సత్యకి మధ్య జరిగే కాన్వర్జేషను, హీరోయిన్ లేదా సత్య దయ్యాన్ని చూసి భయపడడం, ఈ సీన్లు హిలేరియస్గా ఉంటాయని రాసేటప్పుడే క్లారిటీ ఉంది. దాని మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టి రాయాల్సి వచ్చింది. హీరో అదేమిటి యాస. మీరు ఓన్లీ అంటే ఆయనతో రాసినప్పుడు, ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఓన్లీ డైలాగులు రాసి ఊరుకుంటారా? ఆ సీన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా సాధారణంగా స్క్రిప్ట్లో పక్కన రాసుకుంటూ ఉంటారు కదా, మడత పెట్టి రాస్తారు కదా, అలాంటివి ఆయన సీన్ చెప్తాడు. తనకు వచ్చే వరకు అంటే దాంట్లో తనకు నచ్చినట్టు అవుట్పుట్ వచ్చే వరకు మనల్ని రుద్దుతాడు, వదిలిపెట్టడం. వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చింది